అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇప్పుడు రియల్ నెంబర్స్లో లాస్ట్ టాపిక్లోకి వచ్చేసాం. మీరందరూ క్లారిటీగా చూడమని వీడియోని చాలాసార్లు చెప్పాను. సో రొటేట్ చేసి చూడండి, తర్వాత క్లారిటీగా చూడండి. ఈ రెండు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ చాప్టర్ లాస్ట్ మనం వీడియోలో ఏం చేసామంటే షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ ఆ ప్రాబ్లం చెప్పినాం. ఆ ప్రాబ్లం నీట్గా చాలా లెంత్గా నేను డిస్కషన్ చేశాను. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ కాబట్టి మనం నీట్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ వీడియో చూడబోయే ముందు ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడాలి మీరు. సో ఇప్పుడు ఏంది, ఇది 14th వీడియో కదా, మీరు 13th వీడియో ఖచ్చితంగా చూడాలా. దాంట్లో డీటెయిల్గా డిస్కషన్ ఇచ్చున్నాను. అదేవిధంగా పైన చెప్పినటువంటి ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియోను చూడండి. అది చూసిన తర్వాతనే ఈ ప్రాబ్లంలోకి వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పాను ముందే, ఇవన్నీ ఒకే సిమిలారిటీ, ఒకే పోలిక ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ. షో దట్ రూట్ 2, రూట్ 3, రూట్ 5, మన పబ్లిక్కి రూట్ 7 ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా వేరే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అన్నీ ఒకే సిమిలారిటీ కాబట్టి ఒకదానికి సంబంధించి లాస్ట్ వీడియోలో పూర్తి డిస్కషన్ ఇచ్చేసాను. కాబట్టి అంత డీటెయిల్ డిస్కషన్ ఇంకా అవసరం లేదు. ఇంకా అంత డీటెయిల్గా ఇచ్చే కొద్దీ మీకు కూడా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ క్లాస్ చూసే ముందు ప్రీవియస్ క్లాస్ సంబంధించిన వీడియోను, ఏంది ప్రీవియస్ క్లాస్ ఏముంది, షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది, అది చూసిన తర్వాత ఈ క్వశ్చన్లోకి ఈ వీడియోలోకి వెళ్ళండి. ఓకేనా? లెట్ us స్టార్ట్. సో ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇప్పుడు రూట్ 3ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాం, రూట్ 2 ఇర్రేషనల్ ఎలా చూపించినాం. ఫస్ట్ ఏం చేయాలా, ఇది ఇర్రేషనల్ కాదు రేషనల్ అని చెప్పి అనుకోవాలా. మన అజంప్షన్ రేషనల్ అని చెప్పి అనుకొని లాస్ట్ ఏం ప్రూవ్ చేయాలా, మనం అనుకునేది తప్పు అని ప్రూవ్ చేయాలి. దేర్ఫోర్ ఇది రేషనల్ కాదు, ఈ రేషనల్ అని చెప్పి లాస్ట్లో కంక్లూడ్ చేస్తాం. ఓకేనా? ఇది మనకు ఫాలో అయ్యేటువంటి విధానం. సో ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏమనుకుంటాం, రేషనల్ అనుకొని చేసుకుంటా పోతాం. లాస్ట్ మనం అనుకునేది తప్పు అని ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో లెట్ us assume that రూట్ 3 ఈజ్ ఎ రేషనల్ నంబర్. సో ఫస్ట్ రూట్ 3 ఏమనుకుంటున్నాం, రేషనల్ నంబర్ అనుకుంటున్నాము. ఎప్పుడైతే రేషనల్ నంబర్ అనుకుంటున్నామో దాన్ని ఎట్లా రాయొచ్చు, p/q ఫార్ములా రాయొచ్చు అని చెప్పాను. సో దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ 3 = p/q. p/q ఫార్ములా రాస్తున్నా, వేర్ pq ఆర్ ఇంటిజర్స్ అంటే బిలాంగ్ టు z అంటే ఇంటిజర్స్ అండ్ కింద ఉన్నటువంటి q నాట్ ఈక్వల్ టు 0. నేను స్టెప్స్ ఏవి మార్చలేదు. ఇంతకుముందు 13th ప్రాబ్లం అంటే 13th వీడియోలో ఎలా అయితే రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ ఏమైతే రాసామో సేమ్ స్టెప్స్ అట్లే రాశాను, ఎక్కడ మార్చలేదు. అక్కడ 2 ఉన్న చోట ఇక్కడ 3 వస్తుంది అంతే, 2 ఉన్న చోట 3 వస్తుంది అంతే, ఇంకేం మార్చలేదు. మీ సౌలభ్యం కోసము సేమ్ స్టెప్స్ రాయడం జరిగింది. దయచేసి ఆ ప్రాబ్లం బాగా నేర్చుకోండి. దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. అది నేర్చుకుంటే ఇవన్నీ ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఫ్రీ ఉన్నట్టు, ఆ ఒకటి నేర్చుకుంటే 6 ప్రాబ్లమ్స్ ఫ్రీ, 1కి 6 ఫ్రీ అన్నమాట. కాబట్టి దాన్ని బాగా నేర్చుకోమని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? సో రూట్ 3 = p/q రాసాం. నెక్స్ట్ ఏం చెప్పాను, వేర్ p, q ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ 0, కింద ఉండే q నాట్ ఈక్వల్ 0 డినామినేటర్ అని చెప్పాం. అండ్ p, q ఏంటి, కోప్రైమ్ అంటే ఏంటి అని చెప్పి నేను డీటెయిల్ డిస్కషను లాస్ట్ క్లాస్లో ఇచ్చాను. అది ఒకసారి చూడండి. కోప్రైమ్ అంటే ఒకసారి చెప్తాను, దానికి ఒక చిన్న మాట. కోప్రైమ్ అంటే టూ నెంబర్స్ కోప్రైమ్ కావాలంటే వీటికి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ కామన్ డివైజర్ 1 ఉండాలి అంతే. వాటికి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ 1 కనుక ఉంటే అది కోప్రైమ్ అంటాం. ఓకే? సో ఆ విధంగా మనం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ మీరు ఎక్కడ చూడాలండి, 13th ప్రాబ్లంలో లాస్ట్ వీడియోలో చూడాలి. కోప్రైమ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ సహా మొత్తం ఇచ్చాను. ఓకే? నెక్స్ట్ రూట్ 3 = p/q. రూట్ 3 అంటే మేము రూట్ 3/1 అని రాసుకుంటాం, మీకు అర్థమైన రాశాను అంతే. సో క్రాస్ మల్టిప్లైయింగ్ అడ్డగుణకారం చేయాలా. రూట్ 3 × q, రూట్ 3q = 1 × p. రూట్ 3q = p వచ్చింది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సేమ్ సిమిలారిటీ ఎక్కడ ఇంత ఉన్న ప్రాబ్లం అట్టే ఉన్న స్టెప్స్ కాబట్టి మీరు రెఫర్ చేసుకోవచ్చు. అందుకే మీకు ఏం చెప్పానంటే పక్కన నోట్బుక్ పెట్టుకొని రాసుకోమని చెప్పాను. అవే స్టెప్స్ అన్నమాట, ఏవి మార్చలేదు. మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ విధంగా చేయడం జరిగింది. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ 3q² = p² వచ్చాను.
బోత్ సైడ్ స్క్వేర్ చేసిన తర్వాత సో మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. సో √3 స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్. సో నిన్ననే చెప్పాను ఇంకా క్లాస్లో స్క్వేర్ రూట్ స్క్వేర్ రెండు క్యాన్సల్. సో ఎంత మిగిలింది? 3 వస్తుంది. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 రిలేషన్ 1గా రాయడం జరిగింది. ఓకే, 1లో పెట్టుకున్నాను. ఓకే, 3 స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్. మనం చూడు 3 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. 3 ఇంటూ సంథింగ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అని. 3 ఇంటూ 1 ఎట్లుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంతే. ఇప్పుడు 3 ఇంటూ 1, 3 ఇంటూ 2, 3 ఇంటూ 3, 3 ఇంటూ 4, 3 ఇంటూ 5 ఇవన్నీ ఏంటివి? 3 ఇంటూ సంథింగ్ ఎంతైతే వాల్యూ వస్తుందో ఖచ్చితంగా 3తో పోతా లేదా? పోతామంటే అర్థమైంది డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. 3 ఇంటూ సంథింగ్ ఎంత వేసుకోండి ఈక్వల్ ఎంతో కొంత వచ్చింది, ఆ వాల్యూ ఖచ్చితంగా 3తో డివిజిబుల్ కావాల్సిందే. దాన్ని 3 అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, సో 3 ఇంటూ రాసుకుంటూ పోతే అవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నప్పుడు ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతాయి. అంటే 3 వాటిని డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇవి 3 ఇంటూ సంథింగ్ ఈక్వల్ సమ్ వాల్యూ వచ్చింది. 3 ఇంటూ సంథింగ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇవన్నీ. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది. సో 3 ఏం చేస్తుంది? దీన్ని డివైడ్ చేస్తుంది. 3 పీ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీన్ని ఏం చెప్తున్నాం? 3 డివైడ్స్ పీ స్క్వేర్. ఇంతకుముందు ప్రాబ్లం లాగా ఇక్కడ 2 ఉన్నప్పుడు 2 డివైడ్స్ పీ స్క్వేర్ రాసాం. మరి 2 డివైడ్స్ పీ స్క్వేర్ రాసినప్పుడు 2 డివైడ్స్ పీ రాసామా లేదా? 2 డివైడ్స్ పీ స్క్వేర్ ఉన్నప్పుడు 2 డివైడ్స్ పీ సేమ్ ప్రాబ్లం. 3 డివైడ్స్ పీ స్క్వేర్ ఉంది, 3 డివైడ్స్ పీ, దట్ ఇంప్లైస్ 3 డివైడ్స్ పీ. దాన్ని కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, లాస్ట్ ప్రాబ్లంలో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. 3 డివైడ్స్ పీ స్క్వేర్ దట్ ఈక్వల్ 3 డివైడ్స్ పీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైందని చెప్తున్నా. ఇప్పుడు 3 డివైడ్స్ 81 కరెక్టేనా? 3 81ని భాగించదా? 3 27 ఎంత? 3 27 81, అవునా? సో 3 డివైడ్స్ 81 కరెక్టేనా? కరెక్టే, ఎందుకంటే 81ని 3 భాగిస్తుంది. సో 3 డివైడ్స్ ఈ ఎగ్జాంపుల్ కోసం అండి. సో 3 డివైడ్స్ 81 9 స్క్వేర్ రాయచ్చా? 9 స్క్వేర్ ఎంత అండి? 81. సో 3 డివైడ్స్ 9 స్క్వేర్. 3 డివైడ్స్ 9 స్క్వేర్ అన్నప్పుడు 3 డివైడ్స్ 9 అది కరెక్ట్ కదా? 3 9ని భాగించదా? భాగిస్తుందా? 3 డివైడ్స్ 9 స్క్వేర్ రాసినప్పుడు 3 డివైడ్స్ 9 అన్నమాట కరెక్ట్ కదా? అవునా? అదేవిధంగా 3 డివైడ్స్ పీ స్క్వేర్ అన్నప్పుడు 3 డివైడ్స్ పీ అన్నమాట కరెక్ట్. 3 డివైడ్స్ పీ, దిస్ ఇస్ రిలేషన్ 2 అనుకున్నాము. సో 3 డివైడ్స్ పీ వచ్చింది. 3 డివైడ్స్ పీ అన్నప్పుడు మనం ఏం రాస్తాము? 3 పీని భాగిస్తుంది. 3 పీని భాగిస్తుంది అన్నప్పుడు పీ ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్. ఇప్పుడు సపోజ్ 3 6ను భాగిస్తుంది. 3 డివైడ్స్ 6 అన్నప్పుడు 6 ఈక్వల్ టు ఏం రాస్తాం? 3 ఇంటూ సంథింగ్ రాస్తాం కదా. 6 ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్. 3 డివైడ్స్ 6 అన్నప్పుడు 6 ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తాము? 3 డివైడ్స్ పీ అన్నప్పుడు పీ ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్ రాస్తాం. ఆ సంథింగ్ సమ్ వాల్యూ అనేది ఇక్కడ ఆర్ తీసుకున్నాను అంతే. ఓకే, సో వీ కెన్ రైట్ పీ ఈక్వల్ టు 3 ఇంటూ సమ్ ఇంటిజర్. పీ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ ఫర్ సమ్ ఇంటిజర్ ఆర్ అని చెప్పి రాసాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూటింగ్ ద అబోవ్ వాల్యూ ఫర్ పీ ఇన్ ఈక్వేషన్ 1 దెన్ వి గెట్. ఇక్కడ మనకు పీ వాల్యూ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 అంటే 3q స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్. ఈక్వేషన్ 1 దీంట్లో పీ వాల్యూ ఏమైతే ఉందో దాని ప్లస్ ఏం రాస్తున్నాం? 3r అని చెప్పి రాస్తున్నాం. సో 3q స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్. పీ బదులు ఏం రాస్తున్నాం? 3r హోల్ స్క్వేర్ రాసాం. సో 3q స్క్వేర్ ఈక్వల్ టు ఇంటూ అన్నప్పుడు స్క్వేర్ రెండింటికి 3కు స్క్వేరే ఆర్కు స్క్వేర్. సో 3 స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్. 3q స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత అండి? 9. సో 9r స్క్వేర్. సో 3q స్క్వేర్ ఈక్వల్ టు 9r స్క్వేర్ వచ్చింది. దేర్ ఫోర్ q స్క్వేర్ ఈక్వల్ టు ఈ 3 ఇటుపకపోతుంది, ఈక్వల్ టు అటుపకపోతుంది, ఇటు పక్క 3 మల్టిప్లై చేస్తుంది, అటుపకపోతే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. ఓకే, సో 9r స్క్వేర్ ఇటు పక్క 3 పోతే బై 3 డివైడ్ బై 3 వచ్చింది. మనం క్యాన్సిలేషన్ కొట్లు కొడతాం. 3 1s 3 3s 3 1s 3 3s. సో q స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ స్క్వేర్ వచ్చింది. q స్క్వేర్ ఈక్వల్ టు 3r స్క్వేర్. దట్ ఈస్ ఏం లే, ఏ ఈక్వల్ టు బి అన్నా బి ఈక్వల్ టు ఒకటే కదండి. ఈక్వల్ టు ఉన్నప్పుడు సో ఇది ముందు రాసాను, ఇది తర్వాత రాసాను, ఏం చేయాలి? మధ్యలో ఈక్వల్ టు అట్టే ఉంది. దట్ ఈస్ 3r స్క్వేర్ ఈక్వల్ టు q స్క్వేర్.
దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. దీన్ని ఈక్వేషన్ 3గా రాసాం. 3r² = q², ఈక్వేషన్ 3. మనం చెప్పాం కదా, ఇంతకుముందే చెప్పాను ఏమని, 3 into something = some value. 3 into something అంటప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 into 3 into 3 into 3 into అన్నప్పుడు ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చినప్పుడు 3 into సమ్ వాల్యూ చేసినప్పుడు కొంత వాల్యూ వచ్చింది. 3 into సంథింగ్ అయినప్పుడు ఖచ్చితంగా 3 అనేది ఏం చేస్తుంది, దాన్ని డివైడ్ చేస్తుంది. అవి మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి 3 ఖచ్చితంగా దాన్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి 3 into సమ్ వాల్యూ = సమ్ వాల్యూ వచ్చింది. కాబట్టి 3 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. అదే రాశాను. ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 divides q². 3 divides q². ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎప్పుడైతే 3 divides q² వచ్చిందో ఆటోమేటిక్గా 3 divides q అని చెప్పి రాస్తున్నాం. దిస్ ఈస్ రిలేషన్ 4 అనుకో. 3 divides q. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి. ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 4. 2లో ఏమొచ్చిందండి, 2లో ఏమొచ్చింది మనకు, 4లో ఏమొచ్చింది చెప్తాం. 2లో ఏమొచ్చింది, 3 divides p అని వచ్చింది. అవునా, 3 divides p. అదేవిధంగా 3 divides q అని 4లో వచ్చింది. 3 divides p అని వచ్చింది, 3 divides q అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 అనేది pను భాగిస్తుంది, 3 అనేది qను భాగిస్తుంది. p qలు రెండు 3తో డివిజబుల్ అవుతున్నాయి. ఈ రెండిటికి ఒక డివైజర్ ఉంది, ఒక ఫ్యాక్టర్ ఉంది, కామన్ ఫ్యాక్టర్ రెండింటికి ఉంది. ఏంటది, 3 అనేది pq రెండింటిని భాగిస్తుంది, రెండింటిని డివైడ్ చేస్తుంది. ఏ రెండింటిని, pq రెండింటిని. మరి రెండింటిని డివైడ్ చేస్తుందంటే రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది, 3 అని వచ్చింది. ఒక రెండింటిని భాగిస్తుంది కాబట్టి అదే రాశాను. ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 4 we have both p and q. pq రెండింటికి have 3 as a common factor. 3 అనేటువంటిది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అని వచ్చింది మనకు. ఎందుకు, మనకి వచ్చే రిలేషన్స్ 2 and 4 బట్టి మనం ఈ కంక్లూజన్ ఇచ్చినాం. ఏమని ఇచ్చాము, రెండింటికి 3 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ గా ఉంది అని చెప్పింది, వచ్చింది. pq రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అని వచ్చింది. ఏమని, 3. pq రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది అని వస్తుంది ఇప్పుడు. ఓకే, కానీ మనం ఏమనుకున్నాం, pqకు కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. ఏందది, 1. ఎందుకంటే pqr కోప్రైమ్, pq కోప్రైమ్ అనుకున్నాం. సో వాటి కామన్ ఫ్యాక్టర్ వచ్చి కోప్రైమ్ ఎప్పుడైతే అనుకున్నామో 1 రావాలా, 1 ఉండాలా. కానీ ఇప్పుడేమొచ్చింది, 3 వచ్చింది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇది రాంగ్ కదండి, తప్పు కదా, మనం అనుకున్న దానికి విరుద్ధం. సో ఏమనుకున్నాము, pqలు కోప్రైమ్గా ఉంటూ p/q అనేటువంటి ఫామ్ తీసుకున్నాం రేషనల్ నంబర్గా. ఓకే, కానీ మనం అనుకున్న దానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది, అవి కోప్రైమ్ కాదు అని వచ్చింది. అంటే 3 అనే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉందంట, కాబట్టి మనం అనుకున్నది తప్పు. ఓకే, మనం అనుకున్న దానికి విరుద్ధమైన స్టేట్మెంట్ వచ్చింది. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ p and q ఆర్ కోప్రైమ్. pq కోప్రైమ్ అనే దానికి ఇది కాంట్రడిక్షన్, విరుద్ధంగా వచ్చింది. కాబట్టి మనం అనుకున్నది ఏమైతే ఉంటుందో అది రాంగ్, అది మనం అనుకున్న అజంప్షన్ తప్పు అని వచ్చింది. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్ దట్ ఏమని అనుకున్నాము, √3 ఈజ్ ఎ రేషనల్. √3 అంటే రేషనల్ నంబర్ అనుకొని చేసుకుంటూ వచ్చాం. రేషనల్ నంబర్ అనుకొని p/q చేసుకొని pqr కోప్రైమ్ తీసుకొని చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ మనం అనుకున్నది తప్పు అని వచ్చింది. దేర్ఫోర్ మన రేషన్ అనుకోవడం తప్పు. దేర్ఫోర్ √3 అనేది రేషన్ నంబర్ కాదు. రేషన్ నంబర్ కాదంటే ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈస్ √3 ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. అది మనకు ఆన్సర్ అన్నమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒక 2-3 స్టెప్పులు ఎక్స్ట్రా వేశాను, మీకు క్లియర్గా అర్థం కావాలని ఉద్దేశంతో. టెక్స్ట్ బుక్లో 2-3 చోట్ల కట్ చేసేసి డైరెక్ట్గా వేసాడు. వాళ్ళు డైరెక్ట్గా వేస్తే చాలామంది పాపం తెలియక బైహార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బైహార్ట్ చేసుకొని చాలా చిన్నదిగా ఉంది సార్, ఏందో కొద్దిగా పెద్దదిగా చెప్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. నా ఫీలింగ్ ఏంటంటే స్టూడెంట్కు క్లారిటీగా అర్థం కావాలి. ఇప్పుడు బట్టి పెట్టి కొట్టడం అంటే నీకు ఇంత 8 మార్క్స్ కనీసం కొద్ది లెంత్ అన్న మనకు ఉండాలి కదా, స్టెప్స్ అన్న క్లియర్గా ఉండాలా, మనకు అర్థం కావాలా, ఎగ్జామ్లకు అర్థం కావాలా, రుద్దే వాళ్ళకు. కాబట్టి కొన్ని 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా రాయడం జరిగింది మీకు క్లియర్గా అర్థం కావడానికి, అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. సో √2 ఈజ్ ఇర్రేషనల్ అనేది ఏ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయో అవే స్టెప్స్ ఎక్కడ మార్చలేదండి. 2 ఉన్న చోట 3 పెట్టి రాయడం అంతే. 2 ఉన్న చోట 3 పెట్టి అవే స్టెప్స్. p/q రాయడము, p, q కోప్రైమ్ అనుకోవడము, క్రాస్ మల్టిప్లై చేయడము,
మన రిలేషన్ 1, రిలేషన్ 2, రిలేషన్ 3, రిలేషన్ 4 వస్తుంది. సో అక్కడేమి 2 అనే కామన్ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి కాంట్రడిక్షన్ చెప్పినాం. ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 3 అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ వస్తాం కాబట్టి కాంట్రడిక్షన్ చెప్పినాం. అంతే, కంక్లూజన్ ఇచ్చేస్తాం. కాబట్టి మనం అనుకున్న ఊహ తప్పు, దేర్ఫోర్ అది రేషన్ కాదు, ఇది ఇర్రేషన్ అని చెప్తాం. అంతే అండి. సేమ్ ఒక్కటి నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ అండి, మనం ఏం చేసాం ఇంతకుముందు, √2 ఇర్రేషన్ ప్రూవ్ చేసామా, ఒక ప్రాబ్లం చేసామా. తర్వాత ఇంతకుముందు నెక్స్ట్ క్లాస్ ఇంతకుముందు ఏం చెప్పినాం, √3 ఈజ్ ఇర్రేషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు √5 ఈజ్ ఇర్రేషన్. సేమ్ √2కు మీరైతే ఏ స్టెప్స్ ఫాలో అయినారో √3కి అవే ఫాలో అయినారు, √5 కూడా అవే ఫాలో అవ్వండి. అదే ఎక్స్ప్లెనేషన్, అదే ఫాలో. అక్కడ 2 ఉన్న చోట 3 పెట్టినాం, అదేవిధంగా 2 ఉన్న చోట 5 పెట్టాలి. అంతే, ఇంకేం లేదండి. అంత సిమిలారిటీ అంటే మీకు ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా నేను తయారు చేసి పెట్టాను. కాబట్టి ఈ స్టెప్స్ అయిన వెంటనే దాని కింద రాయండి. ఈ స్టెప్స్ మీకు బోర్డు సరిపోదు కాబట్టి నేను ఇటుపక్క అటుపక్క రాశాను. మీరేం చేయాలి, ఈ స్టెప్స్ అన్ని దీని కిందగా రాసుకుంటూ పోవాలి మీ నోట్బుక్లో. ఓకే. సో ఫస్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలా. ఫస్ట్ ఏమనుకోవాలా, రేషనల్ అనుకోవాలా. మన అజంప్షన్, మన ఊహ. ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలా, రేషనల్ అనుకుంటాం. మనం అనుకున్నది లాస్ట్లో తప్పు అని ప్రూవ్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఇది రేషన్ కాదు బా, ఇర్రేషన్ చెప్పి కంక్లూజన్ ఇస్తాం. అంతే. ఓకే. సో లెట్ us assume దట్ √5 ఏమనుకుంటావు, రేషన్ నెంబర్ అనుకుంటాం. ఎప్పుడైతే రేషన్ నెంబర్ అనుకుంటావో √5 ఏం రాయొచ్చు, p/q ఫార్మ్ రాయొచ్చు. దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ √5 p/q వేర్ p క్యూలేటివ్ ఇంటిజర్స్ q నాట్ ఈక్వల్ టు 0. ఇవి కొద్దిగా మామూలుగానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మనం √3కి డీటెయిల్ డిస్కషన్ ఇచ్చాము. అంతకన్నా ఎక్కువ డీటెయిల్ డిస్కషన్ √2కి ఇచ్చిండాను. సేమ్ సిమిలర్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. అంతే. ఓకే. సో దయచేసి ఈ ప్రాబ్లం డైరెక్ట్గా చూసేవాళ్ళు మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియో వచ్చి 13th ఉంది, 13వ వీడియోలో ఉంది. అది ఒకసారి చూడండి, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో p, q ఏంటి, కోప్రైమ్ అని చెప్పాం. కోప్రైమ్ అంటే ఏంటి, ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, అంటే వాటికి HCF 1 అయి ఉండాలి, అవి కోప్రైమ్. సో √5 అంటే √5/1 అని, దట్ ఈక్వల్ p/1 q/q. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, √5 × q ఈక్వల్ టు p × 1p, √5q ఈక్వల్ టు p. సో మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇంతకుముందు ప్రాబ్లంలో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p² వచ్చింది. సో ఇంటిలో ఉంది కాబట్టి దీనికి స్క్వేరే, దీనికి స్క్వేరే. సో √5² q² ఈక్వల్ టు p². సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఎంత వచ్చింది, 5 వచ్చింది. q² ఈక్వల్ టు p². దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. 5 × సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. సో 5 × సంథింగ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 అని, 5 × 5 × 5 × 5 × 5 5 × సంథింగ్, 5 × సంథింగ్ అప్పుడు ఏమవుతుంది, వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా 5తో డివైడ్ కావాల్సిందే, ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 అని 5తో డివిజిబుల్ కావాల్సిందే. 5 అనేది వాటిని డివైడ్ చేస్తుంది. సో 5 × సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. ఈ 5 అనేది ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 5 డివైడ్స్ p². 5 డివైడ్స్ p². ఎప్పుడైతే 5 డివైడ్స్ p² రాసామో 5 డివైడ్స్ p అనేది కరెక్టే అని చెప్పి 5 డివైడ్స్ p. దిస్ ఈస్ ఈక్వేషన్ 2. దీని ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను, దాన్ని బట్టి రాసుకోండి. సో 5 డివైడ్స్ p² ఈక్వల్ టు 5 డివైడ్స్ p. ఓకేనా, దిస్ ఈస్ ఈ రిలేషన్ 2. చెప్పినాము ఇక్కడ p ఈక్వల్ టు 5 × సంథింగ్, p ఈక్వల్ టు 5 × సంథింగ్, సమ్ ఇంటిజర్. సో ఫార్ సమ్ ఇంటిజర్ ఆర్ p ఈక్వల్ టు. సో ఈ వాల్యూని ఏం చేస్తాము, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ద అబోవ్ వాల్యూ ఫార్ p ఇన్ ఈక్వేషన్ 1, దెన్ వీ గెట్. సో ఈక్వేషన్ 1లో ఏముంది, 5q² ఈక్వల్ టు p² ఉంది. ఈ p ప్లస్లో ఏం రాయాలండి, ఈ p ప్లస్లో 5r రాయాలి. సో 5q² ఈక్వల్ టు p² ఉంది, p ప్లస్లో 5r హోల్ స్క్వేర్. 5q² ఈక్వల్ టు, ఈ ఇంట్లో ఉంది కాబట్టి దీనికి స్క్వేరే, దీనికి స్క్వేర్. సో 5² r². 5q² ఈక్వల్ టు 5² ఏమి 25, 5 × 5 25 r². therefore q² ఈక్వల్ టు, ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తాను, ఇప్పకపోతే డివైడ్ చేస్తుంది. ఓకే. సో 25 r² ఉంది, డివైడ్ బై 5. 5 కొట్లు కొడతాం, క్యాన్సిలేషన్, 5 1s 5 5s. సో ఎంత వచ్చింది, 5r². q² ఈక్వల్ టు 5r². ఏం చేయాలి, దీన్ని ఇట్ రాసాను, దీన్ని ఇట్ రాసాను, ఈక్వల్ టు ఉంది 5r² ఈక్వల్ టు q². దిస్ ఈస్ ఈక్వేషన్ 3. సో 5 × సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. 5 × సంథింగ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5, మల్టిపుల్స్ ఆఫ్ 5, 5 × 5 అలా వస్తున్నప్పుడు ఆ వచ్చిన వాల్యూ ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది.
5 ఆ వాల్యూను డివైడ్ చేస్తుంది, ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 కాబట్టి. సో 5 into సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూను 5 అనేది డివైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 5 divides q². ఎప్పుడైతే 5 divides q² రాసామో, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా చెప్పాను, 5 divides q² అంటే 5 divides q అవుతుంది. 5 divides q. దిస్ ఈస్ రిలేషన్ 4 అనుకున్నాము. సో మనకు ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 4 నెక్స్ట్ కంటిన్యూ చేయండి. వీ హ్యావ్ both p and q have 5 as a common factor. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 4 నుంచి మనం ఏం చెప్తున్నాము, 5 divides p అని చెప్పినాం, 5 divides q అని వచ్చింది. సో 5 అనేది pq రెండింటిని డివైడ్ చేస్తుంది, 5 అనేది pq రెండింటిని డివైడ్ చేస్తుంది అని చెప్పి ఈ రెండు ఈక్వేషన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే pq రెండింటికి 5 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంది. ఓకే, సో p and q have 5 as a common factor. So next, but this contradicts the fact that p and q are co-prime. కానీ మనం ఏమనుకున్నాము, pqలు co-prime అనుకొని చేసుకుంటూ వచ్చినాం. అంటే pq co-prime అంటే pqలకు కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది, అదేంది 1 అనే ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది co-prime కాబట్టి. కానీ 1 కాకుండా మనకి ఏమొచ్చింది, 5 అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ వచ్చి ఉండాలి. కాబట్టి ఇది మనం అనుకున్న దానికి విరుద్ధము. మనం ఏమనుకున్నాము, p/q ఫామ్ అనుకొని pq co-prime అనుకొని ఇచ్చినటువంటి నెంబర్ రేషనల్ నెంబర్ అనుకొని చేసుకుంటూ వచ్చినాము. సో మనం అనుకునేది తప్పు. సో దిస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్ దట్ ఏమనుకున్నా √5 ఈజ్ రేషనల్ అనుకోవడమే తప్పు. దేర్ఫోర్ √5 ఈజ్ నాట్ రేషనల్, కాబట్టి √5 అనేది రేషనల్ కాదు. ఇంకేమవుతుంది, దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. సో ఇది మనం ప్రాబ్లం చేసే విధానం. సో కంపల్సరీ 8 మార్క్స్ వస్తుందండి ఇది. ఓకేనా. నెక్స్ట్, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో √7 అనేది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమన్నాడు. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, యాక్చువల్లీ ఇది టెక్స్ట్ బుక్ లేదు. బట్ √2 √3 √5 చేసాం, ఇప్పుడు √7 అనేది చేయాలి. ఇది మాత్రం మీకు హోంవర్క్ కింద ఇస్తున్నాం, టెక్స్టువల్ ప్రాబ్లం కాదు, ఇది హోంవర్క్ కింద ఇస్తున్నాం. సేమ్ √2 ఎలా అయితే మనం చేసామో, √3 ఎలా అయితే చేసామో, √5 ఎలా అయితే చేసామో, సేమ్ √7 కూడా అలానే చేయాలి. p/q అనుకోవడం, pq co-prime అనుకోవడము, నెక్స్ట్ రిలేషన్స్ చూడము. 1 2 3 4 రిలేషన్స్ వచ్చినాయి. సో వాటిని 2 and 4 ప్రకారం కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లంకి 2 1 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి కాంట్రడిక్షన్ చెప్పాం. రెండో ప్రాబ్లంకి 3 వస్తుంది, మూడో ప్రాబ్లంకి 5 వస్తుంది, ఈ ప్రాబ్లంకి ఏమొస్తుంది 7 వస్తుంది. సో co-prime తీసుకున్నావు, co-prime తీసుకున్నప్పుడు 1 ఫ్యాక్టర్ రావాలి కామన్ ఫ్యాక్టర్, కానీ మనకి ఏమొస్తుంది చేసే కొద్ది 7 వస్తుంది. సో కాబట్టి ఇది కాంట్రడిక్షన్, కాబట్టి మనం అనుకోవడం తప్పు. దేర్ఫోర్ అది రేషనల్ నెంబర్ కాదు, ఈ రేషనల్ నెంబర్ వచ్చి ప్రూవ్ చేయాలి. సేమ్ స్టెప్స్ ఫస్ట్ ప్రాబ్లంకు ఏం చేసాము, అదే స్టెప్స్ దీనికి చేసాం, అవే స్టెప్స్ దీనికి చేసాం. ఈ 3 అయిపోయినాయి, ఈ 3 నేనే చేసాను. కాబట్టి √7 మీరే చేయండి, నెగ్లెక్ట్ చేయదు దయచేసి. ఎందుకంటే ఇది మొన్న పబ్లిక్కి ఇది ఇచ్చాడు. 2025 అంటే మొన్న 10th క్లాస్ రాశారు చూడండి, మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారు, దాంట్లో ఇది ఇచ్చాడు. షో ఫస్ట్ క్వశ్చన్ ఇది 8 మార్క్స్లో. షో దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. 8 మార్క్స్కి ఇదే ఇచ్చాడు. కాబట్టి మీరు ఇవన్నీ చదివిన తర్వాత ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, పక్కన నోట్బుక్లో సపరేట్గా రాసుకోండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది. ఎప్పుడైనా చూడండి, మ్యాథమెటిక్స్ అనేది ఊరికే కొంతమంది చూస్తూ ఉంటాం, ఊరికే అట్లా చదువుకుంటూ పోతూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు మేధావులు అయ్యుండొచ్చు, బట్ 90% నేను చెప్తున్నా స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మన చేయితో మీరు ఎంత బాగా చేసుకుంటాం, ఈ చెయ్యి ఎప్పుడు మోసం చేయదు మిమ్మల్ని. బాగా ప్రాక్టీస్ చేయండి. మనకు తెలియకుండానే చెయ్యి పోతూ ఉంటుంది, ఎంత ప్రాక్టీస్ చేస్తే నువ్వు చెయ్యి అలా పోతూ ఉంటుంది అన్నమాట, తెలియకుండానే పోతూ ఉంటుంది. అంటే నువ్వు అట్లా చేస్తున్నావు అంటే అర్థమైంది, నువ్వు అంత ప్రాక్టీస్ చేస్తావు అర్థం. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత బాగా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది మ్యాథ్స్ అనేది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఉంది కదండి, ఆ సూత్రం పాటించండి. ఓకేనా. సో ఇవి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మనం రియల్ నెంబర్స్ కంప్లీట్ చేస్తాం. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా అందరూ చూస్తున్నారు, ఓకే థ్యాంక్ యూ, బట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు అది చాలా బలం ఇస్తుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా పంపించండి. సో మనం అందరం కలిసి మ్యాథ్స్ ఫోబియా అని చెప్పా కదా, దాని నుంచి బయటపడి సో 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే క్యాప్షన్ మనం విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.